ఎవరిల్లు? ఆదిమ సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యమైన వీరు ఏ బోధలో ఉన్నారు? అపోస్తలుల బోధలో ఉన్నారు. అంటే ప్రవక్తల బోధ అప్పటికి అవుట్డేటెడ్ అయిపోయింది, రాలిపోయిన. ఈరోజు ఈ క్రైస్తవ బోధకుల కళ్ళకు కమ్మిన పొరలు రాలాలది, కళ్ళు తెరవాలి. ఈరోజు ఇప్పుడు వీడియో చూసినోడు, ఈ వాక్యం విన్నోడు ఆలోచించాలి, ఎవడన్నది. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని ప్రియకుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం పొంది ఆయన సంఘములో రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా, ముఖ్యంగా టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లలో విపరీతమైన అబద్ధ బోధలు, క్రీస్తుని గురించిన అబద్ధ సాక్ష్యాలు, మనుషుల యొక్క ఊహలు, అభూత కల్పనలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. సత్యాన్ని ప్రకటించే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ధైర్యంగా నిలబడి సత్యాన్ని ప్రకటించిన వారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదినగండం, నూరేళ్ళ ఆయుష్. ఆ రోజు కూడా అపోస్తలులు మరణానికి అప్పగింపబడుతూ దినదినము క్రీస్తుని గురించిన సాక్ష్యము పరిపూర్ణము చేసి హతసాక్షులయ్యారు. ఈరోజు కూడా ఆ బోధను అనుసరించి బోధ చేస్తున్న మనకు కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే దాదాపు 26 సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజాన్ని క్రీస్తులో ఉంచటానికి, పరలోక రాజ్యంలో నిలబెట్టడానికి, పరలోకానికి వారసులు చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మరెన్నో పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా, వీడియోల ద్వారా మాట్లాడుతున్నా రోజు రోజుకు వ్యతిరేకత ఎక్కువైపోతుంది. అందుకే ఆనాడే పరిశుద్ధాత్మ యోహాను గారి ద్వారా హెచ్చరించిన ఒక మాటను చూద్దాం. మనం హెచ్చరికలు చూడాలి కనుక 2వ పత్రిక 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. ఈ హెచ్చరికను ఎవడు పాటించలేడు ఈరోజు. యోహాను రాసిన 2వ పత్రిక, క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను, అంటే క్రీస్తు బోధించిన బోధ, మేము బోధించిన, అంటే క్రీస్తు బోధనే అపోస్తలులు బోధించారు కనుక ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పనవద్దు. ఎలాంటి వార్నింగ్ ఇది? ఇంకా దీనికి తిరుగులేని వార్నింగ్ ఇది. కానీ ఇప్పటికీ ఏదో లోక మర్యాద చొప్పున, అవునా కదా, ప్రతోనికి ఏదో వందనాలు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని బలవంతంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పని పరిస్థితులు. వాడు వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో ఇది కనీసం అతనికి షలోమ్ అని కానీ, మరణాత్ అని కానీ, లేకపోతే ఏవైతే శుభవచనాలుగా వీరు భావిస్తున్నారో ఏ ఒక్కటి కూడా వాళ్ళతో చెప్పకూడదట. చెప్పితే వారి పాపంలో మనం కూడా పాలిభాగస్తులు అవుతాం. ఇది భయంకరమైన హెచ్చరిక. ఈ హెచ్చరికని ఇప్పటికే మనల్ని ఎవడు దగ్గరికి రాని వెళ్ళడు. ఇది కూడా చెప్పకపోతే ఈ బోధ వినే పరిస్థితిలో లేరాళ్ళు. అందుకని కొంచెం లోపల దూరాలి అంటే కొంచెం తగ్గి, అవునా కదా,
పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదే తప్ప నిజానికి అంత కూడా అవసరం లేదంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు బోధ పవర్ఫుల్, అపోస్తుల బోధ పవర్ఫుల్, ప్రవక్తల బోధ కన్నా క్రీస్తు బోధ, క్రీస్తు వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్మను పంపాడు కనుక అది ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే ప్రవక్తలు క్రీస్తు దగ్గరికి నడిపించారు. క్రీస్తు మనల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అపోస్తలులు మనల్ని క్రీస్తుని వద్దకు నడిపించడానికి వారి బోధంతా చేశారు. అందుకే ప్రారంభ సంఘం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం, అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ప్రారంభ సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన మొట్టమొదటి సంఘము ఏ బోధలో ఉందంటున్నాడు? అపోస్తుల బోధ యందును సహవాసమందును. ఇంపార్టెంట్ ఏంటిది అంటే బోధ, సహవాసం. ఇక ఇదే అపోస్తలుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద ఏమంటున్నాడంటే క్రీస్తు యేసే ముఖ్యమైన, అంటే ఆ ప్రవక్తల బోధలోనూ యేసే ముఖ్యం, అపోస్తుల బోధలోనూ యేసే ముఖ్యం. ఈజ్ ద మెయిన్ కార్నర్ స్టోన్. వారు కట్టిన సంఘానికైనా, వారు కట్టిన దేవాలయానికైనా, వీరు కట్టిన దేవాలయానికైనా ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసు. అదే చెప్తున్నాడు. ఇంత జాగ్రత్తగా మనం చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చదివిందైనా మరొకసారి చదువుతుంటే క్రీస్తు యేసు ఎవరట? అటు ప్రవక్తలకు ఇటు అపోస్తలులకు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రతి కట్టడమును ఆయనలో, అంటే యేసుక్రీస్తులో అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఇది ప్రవక్తల బోధకు, అపోస్తుల బోధకు, క్రీస్తు బోధకు సెంటర్ పాయింట్ అయింది. ఈరోజు ప్రవక్తల బోధను కాదనే వాళ్ళు వచ్చారు, క్రీస్తు బోధను కాదనే వాళ్ళు వచ్చారు, నమ్మని వాళ్ళు, ఇంకా అపోస్తుల బోధను కూడా నమ్మని వారు వచ్చారు. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో, క్రీస్తు యేసుని గురించి ప్రవక్తలు ఏం బోధించారు మనం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తు యేసు తాను గురించి ఏం బోధించుకున్నాడు, క్రీస్తుని గురించి అపోస్తులు ఏం బోధించారు. ఇవి బోధ చేయాల్సిన ఈ రోజున్న సంఘ దైవజనులు ఈ ముఖ్యమైన బోధను చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తున్న వారినే ఏమంటున్నారంటే అబద్ధ బోధ. ఇంతకాలము ప్రేమతో చెప్పుకుంటూ వచ్చాం. ఎంత ప్రేమతో చెప్తుంటే అంతగా రెచ్చిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఈరోజు రివర్స్ యాంగిల్లో వెళ్ళదలుచుకున్నాం. ఎందుకంటే యేసుప్రభు కూడా చెప్తున్నా కొద్దీ వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయనే ప్రశ్నిస్తే వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఆ విధానాన్ని ఫాలో అవుదామనే ఉద్దేశంతో ఈరోజు ప్రవక్తల అబద్ధికులైనా, క్రీస్తు ఒకవేళ అబద్ధికుడైతే, అపోస్తలులు కూడా అబద్ధికులైతే, మేం కూడా అబద్ధికులమే. ఏది కావాలో తేల్చుకోండి. ఎందుకంటే ఈరోజు మర్యాదకి ఎవరు నమ్మటం లేదు. ప్రేమపూర్వకంగా చెప్తే కాదనే పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రశ్నల మీద ప్రశ్నలు మనమే ప్రశ్నించడం మొదలు పెడదాం. ఇప్పుడు ప్రవక్తల దగ్గర నుంచి వస్తే ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెప్తారు, మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించడానికి నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు దేవుడు అని ద్వితీయోపదేశ కాండం 18:18లో ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అటు యూదులు కాదనలేరు, అవునా కదా, ఇటు క్రైస్తవుల్లో ఎవడు కాదనలేని పరిస్థితి. కానీ మోషే
ధర్మశాస్త్రం అనగా ద్వితీయోపదేశ కాండంలో ఒక ప్రవక్త అన్నాడు. కానీ సమూయేలు ప్రవక్తది వచ్చేసరికి 7వ అధ్యాయంలో సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో నాతాను వచ్చి దావీదుకు దేవుని ఇష్టాన్ని చెప్తూ, నీవు నా నామ ఘనత కోసం కడతానన్నావు, కానీ నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు సొలొమోను కడతాడు, కానీ నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తున్నాను, అతడు నీ సింహాసనం మీద శాశ్వత కాలం కూర్చుంటాడు. అంటే ఆయన భూమి మీద ఉన్నంతకాలం దేవుని అది దావీదు కుమారుడుగా చెప్పబడి, నేను అతనికి ఏమంటాడు, తండ్రినయ్యుందును, అతడు నాకు. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో నాతాను ద్వారా చెప్తున్నాడు, ఏ ప్రవక్త అయితే రాబోతున్నాడో, ఏ మెస్సియా అయితే రాబోతున్నాడో ఆయన ఎవరు అనుకుంటున్నారు, నా కుమారుడు, నేను అతనికి తండ్రినయ్యుందును. మీకు చదవబడిన వాక్యం ఉంది కదా, ఎన్నో వచనం అమ్మా? సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. నేను అతనికి తండ్రినయ్యుందును, నోడయ్యుండును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యమును స్థిరమగును. అది ఇంపార్టెంట్ వాగ్దానం. ఏంటంటే ఒకవేళ నీ తర్వాత సొలొమోను కొడుకైనా అతడు పాపం చేసిన అతనికి మరి శిక్షించిన నీ సంతానం మాత్రం నీ సింహాసనం మీద కూర్చుంటారు. ఎవరు నీ సింహాసనం మీద కూర్చుంటారో నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు. ఇది ఒక ప్రవక్త ద్వారా పలికిన మాట. ఇప్పుడు ఆ దావీదు దేవుని ఇష్టానుసారుడైన దావీదు రాసిన 2వ కీర్తనలో 7వ వచనం, కట్టడలు నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనేది హెబ్రీ పత్రికలో ఉంటుంది. అంటే ప్రవక్త అయిన దావీదు ద్వారా దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడిన ప్రవచనం ఏంటంటే, యేసుక్రీస్తుతో చెప్తున్నాడు ఏమని, నీవు నా కుమారుడవో, నేను నిన్ను కని ఉన్నాను. 12వ వచనానికి వెళ్తే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఇది క్రీస్తుని గురించి రాసిన ప్రవచనం. ఇది ప్రవక్తల బోధ. ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, రాబోయే మెస్సయ్య, రాబోయే ప్రవక్త దేవుని కుమారుడు. ఆయన సింహాసనము, ఆయన రాజ్యము ఎలా ఉంటుంది, అంతము లేనిదై ఉంటుంది. కీర్తనల గ్రంథము, బైబిల్ సరిగా చదవలేని వాడు ఒక వాక్యాన్ని మాత్రమే పట్టుకొని ఈరోజు భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నాశనం అయిపోతున్నారు. 35వ వచనం 89వ అధ్యాయము, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంతకాలము అది నిల్చుననియు, సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. ఇది ప్రవక్తల బోధ. ప్రవక్తలందరూ యేసుక్రీస్తుని గురించి, ఆయన సింహాసనం గురించి, దేవుడు ఆయనకు చేసిన వాగ్దానం గురించి, దావీదు గురించి, క్రీస్తు రాజ్యం గురించి ఇంత చక్కగా చెప్తూ, నేను దావీదు కుమారునికి నా సింహాసనం ఇస్తానన్నాడు. అంటే ఎన్నటికైనా ఎవరని చెప్తున్నారు ప్రవక్తలు? ఓకే, ఆ కాలంలో దావీదు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు, కానీ వాళ్ళందరూ ఏమని పిలిచారు అంటే, దేవుని కుమారుడు, నా కుమారుడిని ముద్దు పెట్టుకోండి. అంటే ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి. సో ప్రవక్తలందరూ యేసుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు? యేసు దేవుని. ఇది అబద్ధం అయితే
అవునా కదా? ఇది అబద్ధమైతే ఐబిటి ద్వారా, నాతో పాటు ఉన్నవారి, నా జత పని వారి ద్వారా, నా ద్వారా ప్రకటింపబడిన ఈ బోధ కూడా అబద్ధమే. ఒక దావీదు అబద్ధికుడైతే, ఒక సొలొమోను అబద్ధికుడై, అది ఒక సమూయేలు అబద్ధికుడైతే, ఒక నాతాన్ అబద్ధికుడైతే, ఒక మోషే, మేము కూడా అబద్ధికులం. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇది ఈరోజు ఈ పాస్టర్లకు, ఎవరైతే మనం ప్రకటిస్తున్న ఈ సువార్తను కాదని ఎవడో పెట్టిన త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తున్నా పాపం, మరి వాళ్ళని ఏమనాలో తెలియదు కానీ, అది అమాయకత్వమో తెలియని అమాయకత్వమో అజ్ఞానమో తెలియదు కానీ, వారి మనోనేత్రములో వెలిగింపబడాలంటే ఇప్పుడు మన ప్రశ్న, ఎదురు ప్రశ్న. ఈ వచనాన్ని మనకు లూకాసు వార్తలో దూత చెప్తుంది, తెలుసా మీకు? మరియమ్మతోటి ఈ యొక్క సాక్ష్యము దూత ద్వారా మరియమ్మకు తెలియజేయబడి ఉన్నది. దయాప్రాప్తురాల శుభమని చెప్పి ఏమంటున్నదో తెలుసా? 30వ వచనం నుండి, మరియా భయపడకుమో, నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి, కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై తిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. బా 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 చూసారా? సేమ్ థింగ్ ప్రవక్తలు ఏదైతే బోధించారో అదే బోధ మరియమ్మకు తెలియజేయబడింది. అమ్మ స్థిరపరచబడింది, విశ్వాసంలో బలపడింది, లేకపోతే తొందరపడింది. ఆమె విశ్వాసంలో స్థిరపడి కుమారుని కని అందరి చేత ద్వేషించబడి అవమానించబడినా, ఆమె హృదయంలో నుంచి కత్తి దూసుకుపోతుందని చెప్పినా దానిని తట్టుకొని నిలబడింది. రోజు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి 8వ అధ్యాయం చదువుదాం. 8వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. అది 8వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో ఏదైనా స్థిరపరచాలంటే కనీసం ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యాధారాలు కావాలి, మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు. కాబట్టి ఈరోజు నేను దేవుని కుమారుడని చెప్తుంటే మీరేమో నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నువ్వు అబద్ధికుడు అంటున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి. బా ఇక్కడ ఏముండాలి? నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, తర్వాత నన్ను పంపిన తండ్రి కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఇచ్చాడా లేదా? యేసు బాప్తిసం పొందిన సమయంలో ఏమనిచ్చాడు దేవుడు సాక్ష్యం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అంటే దేవుడు సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చి నేను కూడా సాక్షిని అంటున్నాడు. కాబట్టి ఈ యేసును దేవుని కుమారుడని ఆనాటి ఆ పాపిష్టులైన మతదూషకులైన ఆ యూదులు ఆయన నమ్మటం లేదు. ఇప్పటికీ పాపిష్టులు మతోన్మాదులైనటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు సాక్ష్యాన్ని నమ్మటం లేదు. ఆయన ఉత్తినే చెప్పాడు, అవునాక తను తాను తగ్గించుకొని చెప్పాడు. ఎవడు చెప్పాడో ఆయనకి? తను తాను తగ్గించుకొని అబద్ధం ఆడా? బైబిల్లో ఉండదు కదా. ఆ దేవుడు తన కుమారుని పంపాడంటే దేవుడే అవతారం ఎత్తొచ్చానండి, వీడికి ఎవడు చెప్పాడంటే సాక్ష్యం లేదు. ఇప్పుడు యేసు చెప్తున్నాడు, నన్ను తండ్రి పంపించాడు. 10వ అధ్యాయానికి వెళ్దాం, 29 నుంచి చదువుదాం, బాగుంటుంది. బా నా గొర్రెలంటే మీరే రా గొర్రెలు. అందుకంటే హెచ్కేఎల్ గ్రంథంలో ఉంటుంది, ఇశ్రాయేలైన మీరే నా గొర్రెలు, మనుషులైన మీరే నా గొర్రెలని హెచ్కేఎల్ 34లో ఉంటుంది. నా గొర్రెలు, నిజంగా మీరు దేవుని పిల్లలైతే, ఇశ్రాయేలు అయితే మీరు నా గొర్రెలు, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి. ఇంకా నుండి నువ్వు వాటిని అపహరింపలేరు, నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. 8వ అధ్యాయంలో ఏమో నేనును నా తండ్రి కూడా ఉన్నాం, ఇద్దరం ఉన్నామని అక్కడ చెప్పినాడు.
అది సత్యమేగా, అబద్ధమా? సత్యమే. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏకమై ఉన్నాం అనగానే వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే ఏకమై ఉన్నాడు కదా ఆయన ఈయన. ఇది పెద్ద భయంకరమైనది, కోపం వస్తుంది. ఎందుకంటే చాలా భయంకరమైన స్థితి ఇది. ఒక వచనం చెప్తే ఇంకో వచనానికి వెళ్ళిపోతున్నారు తప్ప ఈనటోడే వాడు కరబైపోతున్నారు. ఇంత సత్యం చెప్తే కమాన్ ఛాలెంజ్ అంటాడు ఒకడు. ఏం చేద్దాం? ఆలోచన చేస్తే ఏకమై ఉండుట. 1 యోహాను 5 అధ్యాయం అంతా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొత్తం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తుంటే వాడు నాకు ఈ వచనాన్ని పెట్టాడు. ఏమనో తెలుసా? 7వ వచనం, సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించారు. అంతే, ఇక్కడే ఉన్నది. మా ముగ్గురు ఒక్కడే అంటాడు అనమాట. ముగ్గురు ఒక్కడే అనడానికి ఈ ఒక్క వచనమే వారికి ఒక ఆధారం దొరికింది. మిగతా అన్ని తప్పులు అన్నమాట. అవునా కదా? ముగ్గురు ఏకమై ఉన్నారు, ఏకీభవించారంటే అర్థం వేరు. అవునా కదా? ఒక్కడై ఉన్న అర్థం వేరు. ఎంతగా సాతాను మనల్ని తంత్రాలకు గురి చేస్తుందంటే, ఇప్పుడు మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఈ విషయంలో ఏకమై ఉన్నాం, ఏకీభవించి ఉన్నాం. కానీ 100 మంది ఉన్నాం. అవునా కదా? 100 మంది డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమై అతుక్కొని ఉన్నారా? అవునా కదా? అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో ఏక శరీరమే తప్ప నీ మైండ్ సెట్ వేరే, నీ మైండ్ సెట్ వేరే, నీ బాడీ వేరే, ఆ బాడీ వేరే. చిన్న అర్థం కూడా తెలియలేని మూర్ఖులు ఈరోజు వాదిద్దాం రమ్మంటున్నారు. అందుకనే ఏకమై ఉండటం ముగ్గురు ఏమై ఆత్మ అంటే ఇక్కడ దేవుడు అనే అర్థమైతే ఇంగ్లీష్లోకి వెళ్తే ఫాదర్ అని ఉంది. నీళ్ళు పరిశుద్ధాత్మ అనుకుంటే రక్తం అంటే యేసుక్రీస్తు. ఈ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకీభవించి ఉన్నారు. ఎందులో? కిందికి రండిగా. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. సాక్ష్యము ఆయన ఇది ఇక్కడ చూడండి. కుమారుని యందు విశ్వసించువాడు కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు చిన్న సాక్ష్యము నమ్మలేదు గనక. ఇప్పుడు చూడండి, ఈ అబద్ధికులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అబద్ధికుడిగా నిలబెడుతున్నారు. ఈ సాక్ష్యం ప్రకటించిన మనల్ని కూడా అబద్ధ బోధకుడు. ఇప్పుడు ఈ సాక్ష్యం ఇచ్చిన దేవుడు కానీ, అవునా కదా, ఈ సాక్ష్యం ఇచ్చిన పరిశుద్ధాత్మ కానీ, ఈ సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభు కానీ, ఈ సాక్ష్యం ఇచ్చిన అపోస్తులుడైన యోహాను కానీ నిజంగా అబద్ధికులా? వీరు అబద్ధికులైతే మనం అబద్ధికులం. ఇది సత్యమైతే దీన్ని కాదంటున్న వాడే అబద్ధికుడు. వాడే అబద్ధమునకు జనకుడు. వాని నమ్మిన వారే ఈ అబద్ధికుడు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు వచ్చి రకరకాలుగా ఈరోజు విచ్చలవిడిగా యూట్యూబ్ కొడితే తప్పుడు సాక్ష్యం చెప్పినోని గురించే ఎక్కువ వీడియోలు వస్తున్నాయి, కానీ కరెక్ట్ సాక్ష్యాన్ని గురించి చెప్పినోడి గురించి రావు. ఒక్కడు కూడా లైక్ చేయడు. తప్పుడు పనులు చేసి దెబ్బలు తిన్నోడి గురించి ఇదిగో మేము దెబ్బలు తిన్నామంటే ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈరోజున్న సత్యం అది. అందుకే ఇక ఇప్పుడు రండి ముందు చూద్దాం. ఏకమై ఉన్నాం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, ఇకమైన మంచి క్రియలను మీకు చూపితేనే నన్ను రాళ్లతో కొట్టుతారని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుతాము కానీ. ఇది కూడా ఈరోజు అనేక మందికి ఒక సాక్ష్యంగా దొరికింది. ఒకడైతే ఏకంగా చిన్నోడు, నా కళ్ళ ముందు చాలా చిన్నోడు, క్రీస్తు న్యాయవాదట. చూసావా, యేసుప్రభు దేవుని కుమారు దేవుడు అని చెప్పుకున్నాడు, యూదులు చెప్తున్నారు చూసావా అని యూదుల అబద్ధానికి సాక్షిగా వాదిస్తున్నాడే తప్ప యూదుల అబద్ధికులు యూదుల మీద యూదులు యేసుక్రీస్తు మీద నేరారోపణ
చేస్తున్నారే తప్ప అది సత్యం కాదు. ఎందుకంటే కింద రాశాడు 36 చదివిగా 35 చదవాలమ్మా. లేఖనము నిరర్థకము కానేరు, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములను చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని. యేసు సాక్ష్యం ఏంటిది? దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. మనం ఏం చెప్తున్నాం? యేసు దేవుని కుమారుడు అని చెప్తున్నాం. యేసు అబద్ధికుడైతే మనం కూడా అబద్ధికులం, అంతే కదా. ఈ యాంగిల్లో ఎవరు ఆలోచించలేదు మీరు ఇప్పటి వరకు. నోరెళ్ళు పెడుతున్నారు. నిజంగా యేసు అబద్ధికుడా? ఆయన నోట ఏ అబద్ధమో, కాబట్టి ఆయన బోధే మనం చేస్తున్నాం. ఇది అబద్ధ బోధ కాదు, ఇది సత్యం. మమ్మల్ని అబద్ధికుడు అనేవాడు ముందు యేసుక్రీస్తుని అబద్ధికుడు అంటున్నాడు. దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు అంటే ఇప్పుడు ఈడు దేవుణ్ణి కూడా అబద్ధికుడుగా చేస్తున్నాడు. మనం దేవుని సాక్ష్యం నమ్ముతున్నాం, మనం క్రీస్తు సాక్ష్యం నమ్ముతున్నాం. మనం అబద్ధికులమా? మనం అబద్ధికులమైతే అందరు అబద్ధికులే. ఇప్పుడు వీడియో చూసినోడు, ఈ వాక్యం విన్నోడు ఆలోచించాలి, ఎవడు అబద్ధికుడు. ఎక్కడో తర్జుమా దోషాలను పట్టుకొని, తెలుగులో ఉన్న వాటిని పట్టుకొని ఈరోజు అబద్ధ బోధలోకి వెళ్ళిపోయి మాయలోనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు తప్ప అవి తప్పుడు మరి తర్జుమాలు అంటే కూడా వినే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు మనం రివర్స్ దాడి చేద్దాం. దీనికి సమాధానం చెప్పలేవాడైనా. మనమంతా ఏ బోధలో ఉన్నామంటున్నాడు? ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలు వేసిన పునాది క్రీస్తు బోధ. అపోస్తలుల బోధ సంఘం చెప్తుంది. ఇప్పుడు అపోస్తల కార్యాలు ఎందుకు చదివించానంటే, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆది సంఘం, ఆదిమ సంఘం 2వ అధ్యాయము 40 నుంచి విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి, చేర్చబడిరి. ఏమండి? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె ఎడతెగక. ఎవరిల్లు? ఆదిమ సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, పరలోక రాజ్యం, క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యమైన వీరు ఏ బోధలో ఉన్నారు? అపోస్తలుల బోధలో ఉన్నారు. అంటే ప్రవక్తల బోధ అప్పటికి అవుట్డేటెడ్ అయిపోయింది. దాని అర్థం ఏంటిది? ఆ ప్రవక్తలు అయిపోయింది వారి బోధ. అంటే ధర్మశాస్త్రంలో బోధించిన బోధ అయిపోయింది. ఇప్పుడు ఎవరి బోధ వినాలి? ప్రపంచంలో ఉన్నవాళ్ళు క్రీస్తు బోధ వినాలి, క్రీస్తు బోధలోనే ఉండాలి. ఆ క్రీస్తు బోధనే బోధించిన అపోస్తలుల బోధలో ఉండాలి. ఇంకా ఒకడు, ఇదిగో యెహోవా వేంచేయుచున్నాడు, యెహోవా వచ్చుచున్నాడు. అవునా కదా? వాళ్ళకు చెప్పాడు. అది వాళ్ళకు ఎలా వచ్చాడు? ఒక మేఘస్తంభం రూపంలో దూతను పంపి వారితో మాట్లాడించాడు. మోషేతో ఎవరు మాట్లాడారు అంటే డైరెక్ట్గా దూత మాట్లాడింది. కానీ మోషే ఏమి రాశాడు? యెహోవానే మీతో మాట్లాడాడని. అంతే. ఆ మోషేతో దూత మాట్లాడిందనే సంగతి మనకు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రసంగంలో తెలుస్తుంది. అందుకనే క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ ఫైనల్. ఎందుకంటే అది మర్మము. ఆ మర్మము ఇప్పుడు క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా విప్పబడి ఉన్నది కనుక క్రీస్తు బోధ ఎదుగు రమ్మంటుంటే వీడు అసలు అక్కడికే రిఫరెన్స్ చూస్తున్నాడు. ఒకడైతే ఎప్పుడు చూసినా అదే, అదిగో యెహోవా వేంచేయుచున్నాడు, యెహోవా వస్తున్నాడు, దిగి వచ్చాడు అనగానే చూసారా, వచ్చినోడే యేసు అంటున్నాడు. అంటే వీడు ప్రవక్తల బోధలో ఉన్నాడు తప్ప క్రీస్తు వచ్చిందని నమ్మటం లేదు. నేను వచ్చాను రా బాబు, తండ్రి నన్ను పంపాడు, దేవుడు రాడు. అదే దేవుడు చెప్పాడు, ఆకాశ మహా ఆకాశములో ఆయనను పట్టజాలవు, ఆయన ఎప్పుడు భూమి మీదకి రాడు. మరి వచ్చింది ఎవరు? ఆయన కుమారుణ్ణి పంపాడని బైబిల్ అపోస్తలులు బోధిస్తుంటే, క్రీస్తు బోధిస్తుంటే వీళ్ళకి ఇంకా ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నారు. అందుకే అపోస్తలులు తప్ప
క్రీస్తు బోధ తప్ప. ఆ రెండు తప్పు అయితే మాది కూడా తప్పే. జాగ్రత్తగా. ఇప్పుడు అపోస్తలుల బోధ అంతే కదా. అపోస్తలుల బోధ టూకీగా చెప్తాను, ఎందుకంటే ఎంత చెప్పినా ఇది జీవితాంతం చెప్పాలి. ఎందుకంటే పునాది. మనోళ్ళలో కొందరు ఉన్నారు ఎప్పుడు చూసినా ఇదేనా అంటాడు. మరి నాయన పునాది గట్టిగా లేకపోతే ఇప్పుడు చూడు అక్కడ ఎన్ని రోజులు పునాది కట్టబట్టి. ఒకడు అంటున్నాడు, అరే మా ఆవిడే అంటుంది మనతోటి పునాది తీసినోడు 2 స్లాబ్లు వేసాడు, మనం ఎందుకేలే. మన పునాది గట్టిగా ఉండాలి, లేట్ అయినా పర్వాలేదు, ఇల్లు తరతరాలు నిలబడాలి. అందుకే అపోస్తలులు వేసిన పునాది గట్టిది. ఇంకా ఇందులో ఉన్న డౌట్ ఎవరికైనా ఉంటే చెప్పండి. ఉన్నారు కొందరు అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారు. అందుకే నా బాధ అంతా ఏమో చంచల మనస్కులు. ఎందుకంటే వీళ్ళంతా బయట వీడియోలు చూడడానికి అలవాటు పడ్డారు తప్ప ఆలోచన చేయాలి కదా. కొన్ని వేల మంది చూస్తున్నారు, అర్థమైందే లేదు. ప్రపంచం అంతా మన మీదే దృష్టి ఉంది. ఐబీటీ బోధ మీదనే దృష్టి ఉంచారు, తెలుసా మీకు? ఈ బోధ ప్రపంచానికి అంది. ప్రతి ఒక్కడు ఈరోజు బైబిల్ చదువుతున్నాడు. ఎక్కడి నుంచి చూసినా నాకు రోజుకు బోలెడు మంది ఆంధ్ర, రాయలసీమ, రాయచూరు ఇలాంటి ప్లేస్ల నుంచి ఎన్ని రోజులు ఎక్కడున్నారు సార్ మీరు అంటున్నారు. నేను ఎక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను. ఈ బోధ అందకుండా చాలామంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారు. ఓకే, అడ్డుపడ్డాడు వాడి శిక్ష అనుభవిస్తాడు. అందివ్వలేనోడు కూడా ఏమంటున్నా, ఈ బోధను వేరే వాళ్ళకు అందివ్వలేదనుకో మీకు కూడా శిక్షే. జాగ్రత్త. ఆలోచన చేద్దాం. ఇప్పుడు అపోస్తలుల బోధలోనికి వెళ్దాం. అపోస్తలుడైన మొట్టమొదటి అపోస్తలుడు కాక ముందే యోహాను గారి సాక్ష్యం మొన్న కూడా చెప్పాను. బాప్తిసం ఇచ్చి యోహాను 1:34 వీడు ఎక్కడున్నాడు అంటే, ఈరోజున్న అనేక మంది అబద్ధికులు ఎక్కడున్నారంటే యోహాను 1:1 దగ్గరే ఉన్నారు. నేను రక్షణ టీవీలో వాదనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాదు బ్రదర్, ఒక్కసారి 1:34 రా అంటే రాడే. వాక్యమై ఉండెను, దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండనంటే ఈ మధ్యలో దొంగలేం రాస్తున్నారు, వాక్యమే దేవుడై ఉండనట. ఎక్కడ లేదు బైబిల్. ఇలా కొమ్ము దీర్ఘంగా కలిపినా పోతావు. 34 చదవండి. 1:1 ఉన్నోడల్లా 1:34 రండి. వా, ఈయనే దేవుని కుమారుడని. ఇప్పుడు 1:1కి 1:34 ఎంత తేడా ఉంది ఎవడన్నా ఆలోచిస్తుండా? అదేంటి అదొక తీరు ఉంది, ఇదొక తీరు ఉంది, డిఫరెన్స్ ఏమి లేవు. అక్కడ తప్పుడు తర్జుమా చేయబడింది ఉండెను అన్నాడే తప్ప ఉన్నాడు అని లేదుగా. వచ్చినవాడు దేవుని కుమారుడు, మన కోసం రక్తం ఇచ్చినవాడు దేవుని, ఆయన యాగాన్ని ఆయన త్యాగాన్ని మనల్ని ప్రకటించమన్నాడే తప్ప. ఆలోచన చేయాలి మీరు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరైనా ప్రభువు మార్గము సరళం చేయడానికి పంపిన మొట్టమొదటి వ్యక్తి. సాక్ష్యం ఏంటిది అంటే ఈయన దేవునే అని నేను తెలుసుకొని, మామూలుని కాదు నేను, అవునా కాదా, దేవుడు నాకు ఇచ్చిన వర ప్రకారంగా తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇదే యోహాను ఏం సాక్ష్యం ఇస్తాడో తెలుసా? యోహాను సువార్త 20:30-31 అందరికీ తెలిసింది కదా. దీని మీదనే నేను ఇప్పుడు ప్రపంచాన్ని సవాలు చేస్తే ఒక్కడు మాట్లాడతలేడు. మహాజ్ఞానం అన్నోడు కానీ, డిబేట్ అన్నోడు కానీ, డిప్యూటీ డైరెక్టర్ అన్నోడు కానీ, డైరెక్టర్ అన్నోడు కానీ, ప్రొఫెసర్ అన్నోడు కానీ, ఎవ్వరు కూడా ఒక్క రెఫరెన్స్ సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. ఏమంటున్నాడు? సూచక క్రియలు చేశాను కానీ ముందు వ్రాయబడి ఉండలేదు, కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఆలోచించారా? ఈయన ఏమని చెప్తున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. ఓకే, వాక్యము అని చెప్పినోడు ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఏది నమ్మాలి మనం? మొత్తం ఈ ఒక వచనం తప్ప అంతా యేసు దేవుని కుమారుడు అని చెప్పాడు. యోహాను సువార్త మీరు చదివితే, యోహాను పత్రికలు చదివినా
చివరికి ప్రకటన గ్రంథం చదివినా ఇదే ఉంటుంది. యేసు దేవుని ప్రకటన గ్రంథం ప్రారంభ వచనం చూడండి. పోని ఆయనే ఈయనైతే ముగ్గురు కలిసి ఒక్కడే అయితే ఒకటి చదవండి. యోహాను రాస్తున్నాడు. గ్రహించిన ప్రత్యక్షత. ఎవరి? క్రీస్తు తన దాసులకు కనపరచకండి, చెప్పటానికి, చూపించడానికి దేవుడు యేసుక్రీస్తుకు. అంటే ప్రకటన గ్రంథం దేవుడు ఎవరికి చెప్పాడు? ముందు యేసుక్రీస్తుకు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి చెప్తున్నాడు? తన దూత నంపి తన దాసుడైన యోహానుకు బాప్తిసం ఇచ్చు యోహానుకు చెప్పాడు. ఆలోచించి చదివితే బైబిల్ ఎంత గొప్పదో, అక్షరార్థముగా మీరు ఆలోచించినా, ఆత్మీయంగా ఆలోచించినా, సత్యవాక్యాన్ని సరిగా విడగొట్టకపోతే నీ విశ్వాసం కుప్పగూలిపోతుంది. ఇలా అనేక మంది విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చడానికి సాతాను వాడి అనుచరులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే మనం సత్యాన్ని స్థాపించటానికి నిలబడ్డాం. ఇప్పుడు సంఘ స్థాపకుడైన పేతురు ఆయన ఇచ్చిన సాక్ష్యం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 16 నుంచి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు, అంటే దేవుడు సజీవుడు, దేవుడు నిత్యుడు, దేవుడు అమరత్వం గలవాడు, దేవుడు చావు పుట్టుకలు లేనివాడు అని చెప్పుకుంటూ వచ్చి సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు, దేవుని కుమారుడగు క్రీస్తు అని చెప్పాను. దేవుని కుమారుడు అయినానే ఉంది. అంటే ఇప్పుడు పేతురు ఇచ్చిన సాక్ష్యం తప్ప? పేతురు అబద్ధికుడా? పేతురు అబద్ధికుడైతే నేను కూడా అబద్ధికున్నా. పేతురు రాసిన పత్రిక, కొన్ని పత్రికలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. అవునండి, యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన చాలు. ఒకసారి 19వ వచనం చదవండి. అనగా ఇప్పుడు ఎవరి రక్తం చేత మనం విమోచింపబడ్డాం? ఎవరి రక్తం చేత విమోచింపబడ్డాం? క్రీస్తు రక్తం చేత. మరి యోహాను అదేంటిది అపోస్తల కార్యాలు 28 తట్టుకొని ఒకడు వేలాడుతున్నాడు. ఇప్పుడు అక్కడేముంటుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్నాడు. అక్కడేముండాలి? దేవుడు తన సొంత కుమారుడగు క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అర్థమైంది లేదా? తెలుగు తర్జుమాదారుడు చేసిన పొరపాటు. అందులో అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చామనంటే ప్రభువు అన్నాడు. ప్రభు అంటే యేసు ప్రభు. అది చూసుకోడేవాడు. సో ఇన్ని సాక్ష్యాలు తప్పు. పేతురు 2 సాక్ష్యాలు ఇచ్చాడు. ఒకటి సజీవుడకు, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు యేసుక్రీస్తు తండ్రి అయినా దేవుడు స్తుతింపబడాలంటే యేసుక్రీస్తు కుమారుడు దేవుడు. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? మేము అదే ఇస్తున్నాం. ఒకవేళ ఈ పేతురు అబద్ధికుడైతే నేను కూడా అబద్ధికుడు. సరే, అపోస్తలు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూద్దాం. 3, 4, 5 వచనాలు చూస్తే క్రీస్తు నుండి ప్రతి పత్రికలో ప్రారంభం ఏముంటుందంటే తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన, అంటే తండ్రి దేవుడు, ప్రభు కుమారుడు. దుష్టకాలములో నుండి విమోచింపవలనని నిమిత్తము మన పాపముల కోసం చచ్చిపోయింది ఎవరు? యేసు ప్రభువా దేవుడా?
ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే దేవుడే చచ్చిపోయాడు అంటున్నారు. యూదులట యేసు దేవుని చంపారట. దేవుని చంపేంత దమ్ము ధైర్యం ఎవడికి ఉంది? అవునా? యేసు ప్రభువే దేవుడైతే ఆ దేవుణ్ణి చంపే అధికారం ఎవరికైనా ఉందా? అసలు దేవుడు చచ్చిపోతాడా? ఇలా ఆలోచించేవాడు ఎవడు లేడు. దయ్యం మాయలో పడిపోయి ఈ యొక్క దుష్టుడు కట్టిన అబద్ధాలు నమ్మి వారి మనోనేత్రములకు గుడ్డితనం వచ్చింది. కాళ్ళు ఏమంటారంటే కళ్ళకు బైర్లు గమ్మాయి అంటారు మన భాషలో. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. తను తాను అప్పగించుకొనవలెను దేవునికి యుగ యుగములు. దేవునికే స్తుతి స్తోత్రాలు కూడా దేవునికే చెందాలి అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం చాలు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన దేవుడు ఎందుకు పిలిచాడు పౌలును? ఎందుకు పట్టుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పట్టుకున్నాడట. ఎందుకు పట్టుకున్నాడు? యేసు దేవుడని ప్రకటించడానికా? యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికా? చూసారా, పౌలును దేవుడు పట్టుకున్నదే యేసు దేవుని ప్రకటించడానికి. అందుకే ఆయన ఎప్పుడైతే కళ్ళు పొరలుగా తీసివేయబడ్డాయో అప్పటి నుంచి ఏం చేశాడో తెలుసా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 20. వెంటనే ఎప్పుడైతే ఆయనకు వెలుగు కనిపించిందో ఆ వెలుగులో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాడో ఆ మాట్లాడిన వెంటనే అతని కళ్ళు పోయినాయి. ఎప్పుడైతే అననీయ దగ్గరకు వచ్చి అననీయ ప్రార్థన చేస్తే కళ్ళకు కప్పిన పొరలు రాలిపోయినాయి. ఈరోజు ఈ క్రైస్తవ బోధకుల కళ్ళకు కమ్మిన పొరలు రాలాలి. దీన్ని బట్టి రాలకపోతే నేనేం చేయలేను. అర్థమైందా లేదా? కళ్ళు తెరవాలి ఈరోజు. ఏసే ఏమండి? ఏసే మొట్టమొదటి నోటి నుంచి వచ్చిన మాట ఏంది పౌలు నుంచి? ఏసే ఏసే దేవుడా? ఏసే ముగ్గురులో ఒక దేవుడా? ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడా? ఎవడు చెప్పాడు వీళ్ళకి? పౌలు ప్రకటించిన సువార్త. అందుకే గలతీయులు మేము ప్రకటించిన ఈ సువార్త గాక మరి యొక్క సువార్తను ఎవడు తెచ్చినా వాడు శాపగ్రస్తుడు అన్నాడే. అందుకే మేము వాటి జోలికి వెళ్ళలేదు. ఏ సువార్త ప్రకటిస్తున్నాం మనం? పౌలు అపోస్తలు ప్రకటించిన బోధ. వీరి బోధ తప్పైతే పౌలు అపోస్తలు అబద్ధికులైతే నేను కూడా అబద్ధికునే. చూసారా? అందుకే తన జీవితంలో పౌలు చేసిన గొప్ప కార్యం ఏంటంటే చూపిస్తున్నాడు చూడు. 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అంటే 1 నుంచి 2 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి కానీ మొత్తం చదువుకుందాం. 7 పౌలు పిలువబడిన వాడును ప్రత్యేకింపబడిన పౌలు అందరికీ ఉండడానికి పిలువబడిన వాడు అయినది అబ్బా మన తండ్రి అయినా దేవుని నుండి. చూసారా, ఎక్కడ చూసినా ఇద్దరు వేరు కనుకనే వేరువేరుగా సంబోధిస్తున్నాడు. ఇద్దరు కలిస్తే ఒక్కడు కాదు, ఇద్దరు ఒక్కటై ఉన్నారు, ఒక్కడు కాదు. ఇదే తెలుగు గ్రామర్ తెలవాలి వీళ్ళకు. మీకు కలుగునుగాక. చూసారా, దేవుడు తన కుమారుడును యేసుక్రీస్తు విషయమైన అబ్బా ప్రవక్తల ద్వారా ఇప్పుడు చెప్పాను నేను. ప్రవక్తలు ఏం చేశారంటే నా కుమారుని ముద్దు పెట్టుకోండి అన్నారు. ఇదిగో నా కుమారుడు ఈయనే, అవునా కాదా? ఈయన సింహాసనమే యుగ యుగములో ఆ ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పాడు. బట్టి దావీదు సంతానముగాను తానుడైనందున పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కథం ప్రభావముతో ఎవరిని నిరూపించారు?
పౌలు గారు ఏమని నిరూపించాడు? ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తల లేఖనములో నుండి ఎత్తి ప్రతి వానితో తర్కించి వాదించి ఒప్పించి యేసే దేవుని కుమారుడని రుజువుపరిచాడు. ఈనోడి ఈ భ్రష్టులు పౌలును కూడా కాదని మేము దేవుడని నిరూపిస్తాము రమ్మని అంటున్నాడు. ఎంత బుద్ధిహీనుడో ఈయనకి వాక్యం తెలియదు. ఎందుకంటే అపోస్తుల పత్రికలు చదవరీలు, ఏం చదివినా పాత నిబంధన. అసలు పత్రికల దాకా రారు, సువార్తల దాకా రారు. ఏం మాట్లాడినా పేతురు అవునా కాదు, ఇవి ఏంటివి ధర్మశాస్త్రము కీర్తనల దాకానే. ఆ ప్రవక్తలు బోధించిన బోధనే పౌలు రుజువు చేశాడు. ఈ పౌలు అబద్ధికుడైతే నేను కూడా అబద్ధికుడు. ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తులు అబద్ధికులైతే మనం కూడా అబద్ధికులం. ఈరోజు ఈ అబద్ధికులు తేల్చుకోవాలి ఏంటంటే ఈ బోధ రైటా. అందుకే నేను టైటిల్ ఏం పెట్టాను, మీరు విన్న బోధ బైబిల్లో నా తరంలో ఉన్న దైవజనులను విర్రవీగుతున్న వారలారా, తప్పుడు బోధలో ఉన్నవారులారా, కళ్ళు మూసుకొని ఉన్నవారులారా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని బోధించిన ప్రవక్తల బోధ రైటు, క్రీస్తు బోధ రైటు, అపోస్తుల బోధ రైటు. వీరి బోధ అబద్ధమైతే మా బోధ అబద్ధం, లేకపోతే మీరే అబద్ధికులు. ఆలోచించుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును తలలు వంచినా వంచకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా కాదన్నా, అందరిలో అందరుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడవైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల శరీరాత్మలకు దేవుడు.